హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో చింతపండు సద్ది చూపిస్తున్నానండి. అమ్మవారికి నైవేద్యంగా మనం సమర్పించుకోవచ్చు. చాలా బాగుంటుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. మీరు చింతపండు పులిహోరకి దీనికి పెద్ద తేడా ఏమీ ఉండదండి, సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే మనం చింతపండు సద్ది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ముందుగా రైస్ని ఒక 2 కప్పుల రైస్ని పుల్లలుగా ఉడికించుకొని మనం ఒక ప్లేట్లో సపరేట్గా వేసుకొని దాంట్లో పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. మీరు దీంట్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు సరిపడంత, మనం అమ్మవారికి పెట్టాలనుకుంటే మనం టేస్ట్ చూడం కాబట్టి మీరు సరిపడంత అందాజ మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం కలర్ కోసం మరికొంత వేస్తున్నానండి. ఇలా మీరు రైస్కి ఇలా పసుపు అంతా పట్టించిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకున్నామండి. పోపుకి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మీరు రైస్కి ఎంత ఆయిల్ పడుతుందో మీకు తెలుస్తూనే ఉంటుందండి, దాన్ని బట్టి మీరు కొంచెం ఆయిల్ వేసుకోండి. దీంట్లో అలాగే పల్లీలు కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోండి. పల్లీలు వేగిన తర్వాత మినపప్పు వేసుకోండి. అలాగే దీంట్లో శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఈ పప్పులన్నీ కూడా కొంచెం ఫ్రై చేయండి. పచ్చివాసన అన కాకుండా కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీరు కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకోండి. నార్మల్ పులిహోరనండి, చింతపండు పులిహోర ఎలా ఉంటుందో అలాగే తయారు చేసుకుంటాం మనం సేమ్. ఇప్పుడు మీరు చింతపండు రసాన్ని దీంట్లో వేసేసుకోండి. ఇది బాగా చిక్కగా మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో పసుపు వేయాల్సిన అవసరం లేదండి, మనం అన్నంలో కలిపాం కాబట్టి దీంట్లో వేయకుండా చూసుకోండి. అలాగే దీంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. అలాగే దీంట్లో ఆవాలు ఒక 1/2 స్పూను, కొంచెం బెల్లం కూడా వేసుకోండి. దీంట్లో చేదు పదార్థాలు ఏమి వేయకుండా మనం ఈ పులిహోరని తయారు చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి పెట్టేటప్పుడు చేదు అన్నది లేకుండా మనం ఈ పులిహోరని తయారు చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని ఆవాలు అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర కూడా వేసేసుకోండి. మనకి కొద్దిగా చిక్కబడుతుందండి. మీరు కావాలంటే జీలకర్ర పొడి వేసుకోవచ్చు, లేదంటే ఇలా జీలకర్ర అయినా ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి కొద్దిగా చిక్కబడాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనకి మీడియం ఫ్లేమ్లో ఎక్కువ మనం రైసు చింతపండు కలపాలనుకుంటే కూడా మనం తయారు చేసుకోవచ్చు. మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మాత్రం మీరు ఎంత రైస్ వేసుకుంటారో దాన్ని బట్టి ఈ చింతపండు రసాన్ని మరికొంత ఎక్కువగా వేసుకొని తయారు చేసుకోండి. ఇలా చిక్కబడిన తర్వాత ఈ రైస్లో ఈ చింతపండుని మనం పోపు వేసుకున్న ఈ చింతపండు సద్దిని దీంట్లో కలిపేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రైస్ని మనం వేడి చేయాల్సిన అవసరం లేదండి, ఇలా చేతితో కలిపేసుకుంటే సరిపోతుంది. మీరు చక్కగా ఇటువంటి పోపుని మీరు రెడీ చేసుకొని స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. ఎప్పుడంటే అప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే రైస్లో డైరెక్ట్గా కలిపేసుకొని కూడా మనం తయారు చేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు దేవి నవరాత్రుల్లో మీరు ఈ విధంగా ఇలాంటి చింతపండు సద్దిని తయారు చేసుకొని మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసినట్టుగా మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఎంతో కమ్మటి చింతపండు సద్ది మనకి రెడీ అయిపోయింది. మీరు నేను చేసినట్టుగా ట్రై చేయండి. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.